నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. గత 2 సార్లు గెలిచినప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి 24 గంటల ముందు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వారి ద్వారా ఈ గెలుపుకి కారణమైనటువంటి రూరల్ నియోజకవర్గ ప్రజలకి, నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఆ పక్క రోజు ప్రమాణ స్వీకారం చేయటం గత 2 సార్లు కూడా ఇలాగే చేశాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మూడోసారి. ఎందుకంటే గతంలో చెప్పా, మళ్ళీ చెప్తా, ఎప్పటికీ చెప్తూ ఉంటా, నా జీవితంలో ఈ గెలుపు అతి ముఖ్యమైన గెలుపు, అతి కీలకమైన గెలుపు. అన్ని శక్తులు ఒక్కటై ఒంటరిని చేసి పద్మవ్యూహంలో అభిమన్యుడిలా వధిస్తాం, ఆఖరికి రాజకీయంగా బూడిద చేస్తాం. రాజకీయంగా బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి ఫినెక్సీ పక్షి పుట్టినట్టు మళ్ళీ పుట్టకుండా ఆ బూడిదని పెన్నా నదిలో కలిపేస్తాం, రాజకీయంగా శిరఛేదనం చేస్తామని అనేక మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడి, కానీ ప్రజలు మాత్రం ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. గత ఈ 2 ఎన్నికల్లో నాకు రాని అతి భారీ మెజార్టీని ఈసారి అందించి ఒక అద్భుతమైన విజయాన్ని, ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటే, కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిజమవుతుంది అన్న నా విశ్వాసం మరోసారి రుజువైంది. అందుకే ఇది ముఖ్యమైన గెలుపు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మీ ద్వారా నెల్లూరు రూరల్ ప్రజలందరికీ 35,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపునందించి, 35,000 ఓట్ల భారీ మెజార్టీ కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు 26 డివిజన్లు ఉంటే 26 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో నాకే మెజార్టీ అందించారు. 18 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో నాకే విజయాన్ని అందించారు. కనీసం ఒక్క గ్రామంలో కానీ ఒక్క డివిజన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదంటే ప్రజలు ఎంత స్పష్టంగా తీర్పునిచ్చారు. అందుకే ప్రజలకి, నా కోసం కష్టం చేసిన కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులతో, దేవుడి దయతో రేపటి రోజున మీ శాసనసభ్యుడిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ప్రమాణ స్వీకారం అనంతరం వివిధ శాఖల మంత్రుల్ని వ్యక్తిగతంగా కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు, పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు, ఏదైతే సగం పని జరిగి ఉన్నాయో అవి, ప్రారంభంగానే పనులు ఉన్నాయి అవన్నీ కూడా సంబంధిత మంత్రులకి అందించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పరుగులు ఎత్తేదానికి, ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందేదానికి ఓ ప్రజా శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని చెప్తూ ఉన్నాను. పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తప్పంతా ఈవీఎంలు అంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పేది ఒకటే, రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం. గెలిచామని విర్రవీగినా, ఓడామని భయపడినా, ఓడామని అడుగు వెనక్కి వేసినా అక్కడి నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఎందుకు ఓడామా అన్న కారణాలు సమీక్షించుకొని, లోపాలను సరిచేసుకొని బాధ్యత గల ప్రతిపక్షంగా, ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాబట్టి బాధ్యత గల ఓ పార్టీగా అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల ఉండాలి. కానీ అలా కాకుండా తప్పంతా ఈవీఎంల మీద దోస్తే దాన్ని ప్రజలు హర్షించరు, ప్రజలు అసహించుకుంటారు, నవ్వులు పాలవుతారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల్లో నవ్వులు పాలవుతారు. ఎన్నికల్లో ఓడి ఎందుకు ఓడామా కారణాలు అన్వేషించకుండా, ఓడామని భయపడకుండా, అడుగు వెనక్కేయకుండా, రాజకీయాల్లో గెలుపోవటం సహజమని ఒక స్ఫూర్తిగా
ముందుకు సాగకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేసే జగన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా వారు దానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను అడిగేది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్లుంటే బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పనిచేసింది, 400 సీట్లు గెలవబోతున్నామని చెప్పింది. మరి మిత్రపక్షాల సహకారంతోనే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి. నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆఖరికి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అంత భారీగా ఎందుకు సీట్లు తగ్గుతాయి? ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రం, బీజేపీ ముఖ్యమైన రాష్ట్రం. ఆ యొక్క రాష్ట్రంలో ఎందుకు బీజేపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయి? ఆఖరికి అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ సీటు ఏదైతే బీజేపీ ప్రతిష్టగా తీసుకుందో అయోధ్య రామ మందిరం, ఆ అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. అన్నామలై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఒక పోరాట స్ఫూర్తి తగిలించి ముందుకు కదిలాడు. అన్నామలై కూడా ఎంపీగా ఓడిపోయాడు. బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటే అన్నామలైని గెలిపించుకోలేదా? మరి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంటు సీటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన రాజంపేటలో బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటుకి ఎందుకు ఓడిపోతుంది? కడప పార్లమెంటులో నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఎవరైనా రావాలని కోరుకుంటారు. మరి చంద్రబాబు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ తెచ్చుకోలేరా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఉంటే? అంతెందుకు, సంవత్సరం ముందే ఆంధ్ర రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 108 శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు. జనసేన బీజేపీతో పొత్తు లేని వేళ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బ్యాలెట్ పద్ధతిలో బ్యాలెట్ పేపర్లోనే ఎన్నిక జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గెలవాలని అడ్డదారులు దొక్కి కోట్లు కుమరించి అధికారాన్ని వాడి ఆ 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అంటే 108 అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించే ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అది బ్యాలెట్ పేపర్లో ఎందుకు జరిగింది? ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి కడపతో సహా ఎలా ఘన విజయం సాధించింది? అది బ్యాలెట్ పేపర్తో జరిగింది. దీనికి ఏదైనా మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా? నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది. 151 స్థానాలు పోయినసారి గెలిచారు. 151 స్థానాలు జగన్ గారు గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే కోట్లు ఖర్చు పెట్టి చేసే నాయకులు వీళ్ళెవ్వరి శ్రమ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 151 స్థానాలు 2019లో వస్తాయి. మరి ఈరోజు 164 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే ఈవీఎంలు. సాధారణంగా జగన్ గారి మనస్తత్వం ప్రకారం జగన్ గారు ఏం చెప్పాలంటే, నేను బాగా చేశా, ఎమ్మెల్యేలు మీరు ఎందుకు పనికిరాని పనులు చేశారు, మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీ నిందలు వేయాల. జగన్ గారి ఆలోచన అయితే అది. కానీ పరిస్థితి చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేల వల్ల, ఎంపీ అభ్యర్థుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరుక్షణం ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు మా వల్ల కాదయ్యా, మా వల్ల ఓడిపోయి ఉంటే ఒక్క నియోజకవర్గం పోతుంది, మహానుభావ జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మొత్తం ఓడిపోయాం అని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని భావించి దాన్ని గమనించి నోరు లేని ఈవీఎంలు, ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడలేవు, ఈ నోరు లేని ఈవీఎంల మీద ఏదైతే వారు నింద వేశారు.
వీవీప్యాట్లు కూడా లెక్కించారే, ర్యాండమ్ పద్ధతిలో వీవీప్యాట్లు కూడా లెక్కించారే. వీవీప్యాట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు కదా, వీవీప్యాట్లు కాగితం పద్ధతిలో ఉంటాయి కదా. మరి ఈరోజు ఓటమిని హోందాగా అంగీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ ఓటమి ఏ పార్టీకి రాలేదే, మాకెందుకు వచ్చింది అన్న ఆత్మపరిశీలన చేసుకుని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను ఏం చేశాను, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు నష్టం జరిగింది, కాబట్టి కార్యకర్తల్ని ఏ విధంగా విస్మరించాను, ఎమ్మెల్యేలని ఎంత నీచంగా చూశాను, ఎమ్మెల్యేలని ఎంత బానిసల్లాగా చూశాను, ఎంపీలకు సైతం మంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధారణ కార్యకర్తలకి పార్టీకి బంధం తెగిపోయింది. కష్టకాలంలో అంటే 2014, 2019 తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెగించి పోరాడిన సోషల్ మీడియా కార్యకర్తల్ని ఏం చేశాను, వాళ్ళు ఎక్కడ గౌరవించాను, కష్టం చేసిన కార్యకర్తల పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా అప్పచెప్పాను. ఇవన్నీ పొరపాట్లు. అదేవిధంగా అభివృద్ధిని మూలపడేశాను. అదేవిధంగా ఉద్యోగాలు లేవు. అన్నిటికీ మించి వేధింపులు. ఈ యొక్క వేధింపులు సాధింపులతో ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఇంకా కారణాలుంటే మేధావులతో, ఆంతరంగికులతో, ఎమ్మెల్యేలతో స్వేచ్ఛగా మాట్లాడనిచ్చి ఆత్మపరిశీలన చేసుకోకుండా నోరు లేని ఈవీఎంల మీద నిందలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ప్రతి ఎన్నికల్లో కూడా, రేపు మళ్ళీ జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీరు ఈవీఎంల మీద నిందలు వేసుకుంటూ పోవాల్సిందే తప్ప మీరు ఎప్పుడు కూడా హుందాయుతంగా ఒక ప్రతిపక్షంగా ప్రజలు ఇవ్వకున్నా ప్రత్యర్థి పక్షంగా కనీసపాటి పోరాటం కూడా చేయకుండా ఈవీఎంల మీద నిందలు వేయటం అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి హితవు చెప్తూ ఉన్నా, ఎందుకు ప్రజల్లో ఇప్పటికే ఓటమి భారంతో మీరు ఇబ్బందులు పడుతూ ఇంకా సులకం ఎందుకు అవుతారు, ఇంకా ఎందుకు ప్రజల్లో నవ్వులు పాలవుతారని హితవు చెప్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది, వాళ్ళ వైవి రామిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మీకు బహిరంగ క్షమాపణలు చెప్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి 16 నెలలుగా నా మీద, కోటరెడ్డి సీతారెడ్డి మీద అనేక ఆరోపణలు చేయమన్నారని చెప్పారు. ఏ విధంగా స్పందిస్తారు? వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కుడిభుజం వైవి రామిరెడ్డి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్, ఆడియో విడుదల చేశారు. అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి నయవంచకుడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న మోసగాడని వైవి రామిరెడ్డి చెప్పాడు. మీరు దీని మీద అభిప్రాయం అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటని విలేకరులుగా మీరు అడుగుతున్నారు. నేను చెప్పే సమాధానం ఒక్కటే, ఆనాడు 2 కోట్లు ఖర్చు పెట్టి, ఇది నేను చెప్పిన మాట కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడిభుజం వైవి రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పిన మాట. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబాన్ని ఛిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్ధాలతో కూడినటువంటి దుష్ప్రచారాలు చేయించారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వైవి రామిరెడ్డి గారు చెప్పిన మాట. మరి ఆనాడు నా మీద దుష్ప్రచారం చేసిన రోజు నేను స్పందించలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. గొంతు లేక కాదు, మాటల చాతుర్యం లేక కాదు, కానీ రాజకీయాల్లో ఒకటి మనం గమనించాలా, ఒక మనిషిని రాజకీయంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు, దానిలో వాస్తవం ఉంటే ప్రజలు ఇది నిజమే కదా అంటారు, ఆ వ్యక్తికి నష్టం చేయగలుగుతారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆ చేయించుకున్న వ్యక్తి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు పతనం అవుతారు ప్రజల దృష్టిలో. చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు. వ్యక్తిత్వ హననాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు. నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. 2 కోట్లు కాదు 20 కోట్లు ఖర్చు పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నామస్మరణ ఎంత చేస్తే ప్రజల్లో నేను అంతగా బతికుంటా, ప్రజల్లో నాకంత మేలు చేస్తుంది నమ్మి
ఆ రోజు ఒక్క మాట మాట్లాడలే. నేను కాదు, ఈ ఆఫీస్లో ఉండే నా సెకండ్ పిఏ శివాజాలు వారి సమాధానం చెప్పేదానికి, నా మీద దుష్ప్రచారం చేసిన వ్యక్తులకి, నాకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న నీచాతి నిచమైన మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పేదానికి నా మాటల చాతుర్యం, నా మాటలు పడలే. నా ఆఫీస్లో నా సెకండ్ పిఏ శివ ఉన్నాడు. ఆఫీస్ బాయ్గా ఈ ఆఫీస్లో చేరి కష్టపడి తెలివితేటలతో ఈరోజు నా పిఏగా సెకండ్ పిఏగా ఉండే పరిస్థితి. అబ్బాయి చాలు, కానీ దానివల్ల అవతలలో మేలు జరగద్దు. ఎలక్షన్ టైంలో అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత తిడితే మనకంత మేలు జరగద్దు. అందుకే నేను ఓర్చుకున్నా. ఆ రోజు స్పందించలా. ఈరోజు వాడు బహిరంగ క్షమాపణ అంటున్నారు. దీనికి నేను స్పందించదలుచుకోవాలి. ఆ రోజు మాట్లాడిచ్చారు అంటే నేను చెప్పటం కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడిచ్చాడని. స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆంతరంగికుడు, నెల్లూరు రూరల్ ఎన్నికల మొత్తం ఏ ప్రయాసల్ని నడిపించిన సర్వ సైన్యాధ్యక్షుడు అని తనకి తాను ప్రకటించుకునే వైవి రామిరెడ్డి వారు చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేయించారని. వారి విశేషణకే వదిలేస్తున్నా. వారే దీనికి సమాధానం చెప్పాల. ఎందుకంటే నేను మాట్లాడి ఉంటే రాజకీయ ప్రత్యర్థిని కాబట్టి మాట్లాడి ఉండొచ్చని వారు స్పందించాల్సిన అవసరం లేదంటే అవసరం లేదు. కానీ ఆదాలకు నేను సర్వ సైన్యాధ్యక్షుడిని, ఆదాలకు నేను మహామంత్రిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, ఇది 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 అంట చిటికలేస్తా మాట్లాడిన వ్యక్తే మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ కుడిభుజం రాజకీయంగా చిటికల మీద చిటికలేస్తూ మాటలు చెప్పిన వైవి రామిరెడ్డి ఈరోజు మీరు 2 కోట్లు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడేదానికి ఖర్చు పెట్టే బదులు ఆ 2 కోట్లతో రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది పేద విద్యార్థులకి స్కూల్ ఫీజులు కట్టి ఉంటే మీకు పుణ్యం వచ్చి ఉండేది, కాస్త రాజకీయంగా మేలు జరిగి ఉండేది. నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని, నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని పచ్చి అబద్ధాలతో కూడిన వీడియోలు నా మీద పెట్టించి మాట్లాడిచ్చి దానికి 2 కోట్లు ఖర్చు పెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డే ఆ 2 కోట్లు నా మీద ఖర్చు పెట్టే బదులు, వ్యక్తిత్వ అన్నాన్ని పాల్పడే బదులు రూరల్ నియోజకవర్గంలో బాగా చదువుకునే విద్యార్థులు కొన్ని వందల మందికి ఓ ఫీజు కట్టి ఉంటే నీకు మంచి పుణ్యం దక్కి ఉండేది. పుణ్యంతో పాటు రాజకీయంగా కాస్త ప్రయోజనం కూడా జరిగి ఉండేది. ఇదే నా సమాధానం. నెల్లూరు నగరం మేయర్ కావచ్చు, అలాగే ఆమె భర్త కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇతను వైవి రామిరెడ్డి కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది మేము శ్రీధరన్న వెనకాల ఉంటాము, ఇంతకుముందు శ్రీధరన్నతోనే ఉన్నాము, మళ్ళీ శ్రీధరన్నతోనే నడుస్తాము అంటున్నారు. వాళ్ళకి మీరు అవకాశం ఇస్తారా? కాసేపు నేను శాసనసభ్యుడిని కాదు, మీరు పత్రికా విలేకరులు కాదు. నా ఆవేదన ఓ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారో మీరే చెప్పాలి. రాజకీయాల్లో రాజకీయ పోరాటం తప్పులేదు, లేదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. నేనేంది నారా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎంతోమంది నాయకుల మీద, ఆఖరికి వైఎస్ జగన్ గారి మీద ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా, ఎంతోమంది మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. వారి మీదే చేసినప్పుడు నా మీద ఎంతలే అని నాకు నేను సర్ది చెప్పుకోవచ్చు. ఆ వీడియోల్ని గ్రూపుల్లో పెట్టారు. గ్రూపుల్లో పెట్టినప్పుడు పెట్టడం వాళ్ళ హక్కు, అది అబద్ధాలైనా పచ్చి అబద్ధాలైనా. కానీ రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి, పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే పచ్చి అబద్ధాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు, వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా మీరే చెప్పండి. నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపిలకాలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపిలకులు. వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య, నా 2 కుమార్తెల 3 ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు.
నా భార్య నా కుమార్తె ఏం పాపం చేశారండి? చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేయాలి వాళ్ళని? రాజేష్ గారు, నేను ఎవరికి భయపడను, జనంకు భయపడతా. జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరలా నాకు. మా మనసులు విరిగాయి, మా మనసులు కలవలా. 16 నెలల అధికారం ఉంది, ఎన్నికల్లో ఏమవుద్దో తెలియదు. కానీ అధికారాన్ని వదులుకొని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్ధమైనటువంటి ఓ రాజకీయ సైనికుడిని, సాక్షాత్తు సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనసులు కలవలా. నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు, అలా నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా? 16 నెలల అధికారాన్ని వదులుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని నష్టాలు పడ్డానో, ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా వీధి పోరాటానికి సిద్ధమైన నేను, విజయమో వీర స్వర్గమో, గెలిస్తే విజయలక్ష్మి, ఓడితే స్వర్గం, వీర స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని, ఇలాంటి రాజకీయ పిపిలకాలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపిలకాలు ఈరోజు కాదు. నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టిన రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలుగుతా. ఆ శక్తి నాకుంది. అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడరు చాలా మంది నాయకులకి. అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధారపోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు, నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు. ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జగన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విజయం వరించింది, విజయలక్ష్మి వరించింది. మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో, కానీ దేన్ని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి. నా దృష్టిలో నేను ఎవరికీ భయపడను, ప్రజలకు మాత్రం భయపడతాను. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడతాను. ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే 3 సార్లు నేను ఎమ్మెల్యేనయ్యా, వాళ్ళు ఓటేకుంటే ఎమ్మెల్యే కాను. ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వ్యవహరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు జరిగిందేమిటో. వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి తుండుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపిలకాలని, బాల్ బచ్చే బకరాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ, ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రాజేష్ గారు. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు, కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు. కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారి జోలికి కూడా వెళ్ళాలి. కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు, స్పష్టంగా తెలియపరిచారు. నేను అడుగుతున్నా రాజేష్ గారు మిమ్మల్ని, ఇప్పుడు చెప్పండి, మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది. మీ ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూతుర్లు ఉన్నారు, మీ ఇంట్లో అక్కలు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు. ఆఖరికి నా వియ్యంకుడికి నా వియ్యంకురాలకి, రెండో వియ్యంకుడు అయితే ఖమ్మంలో ఉంటాడండి, నెల్లూరు కాదు. ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్లా తెలిసేయండి? ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పెంచితే అధికారంలో ఉన్నంతకాలం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చాలా గొప్పోడు, అధికారం ఉన్నంతకాలం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గొప్పోడు. అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ వాళ్ళు చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపిలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరగాళ్ళు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. ఒరే నా వయసు 78 సంవత్సరాలే. 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా. రాజకీయ పోరాటం చేద్దాం, రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు.
వ్యక్తిగత విమర్శలు, అది కూడా పచ్చి అబద్ధాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు. దాన్ని కూడా అంగీకరిస్తా. మీ ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు మీరు చేస్తున్నారు. కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు పంపించారు. రాజేష్ గారు, ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏంటండి దుర్మార్గం? నీకా డబ్బులు ఉన్నాయని, అధికార మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికార మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలే, అధికార మదం పడలే, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి. మరి పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు. పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుల్లో. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు ఏందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందని. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6-7 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడటంలే. నా స్థానంలో మీరు ఉంటారు. మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్లు పెడుతూ ఉంటే చీము నెత్తులండి. నేను భరించాను. దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి. చించే ఎవరికి ఇచ్చారండి? ఎల్లో ప్యాడ్లు తీసుకోపోకూడదు రూల్ ఎక్కడ ఉందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ తిరగవచ్చా? టీ బంకుల దగ్గర గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చిల్లర రౌడీల్లా ఆడికెళ్ళి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా. వెంటనే 9 గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గోండా, కోటమిరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడొద్దు. వాడు కొట్టే దెబ్బ తినండి, తీసుకుందాం. వాడు కొట్టే దెబ్బను తీసుకుందాం. తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో నాకాడ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా ఇచ్చిపోతుంది. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. ఈ మాటలు అన్నది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. కోటమిరెడ్డి సీతారెడ్డి మంచి నాయకుడు. కోటమిరెడ్డి సీతారెడ్డి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదంటూ ముందుంటాడు. ఈ మాట అన్నది నేను కాదు, వైవి రామిరెడ్డి, ఆదాల కుడిభుజం. కోటమిరెడ్డి సీతారెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని
ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పా. ఈ మాటలు అన్నది నేను కాదు, వైవి రామరెడ్డి. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని, పక్కదారి పట్టించాలని, రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా 2 కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు. ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి నట్టేట్లో కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు. ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైవి రామరెడ్డి. మరి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది ఒక్కదానికి మాత్రం వైవి రామరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా, ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం వారి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దాంట్లో ఏం తేడా లేదు. నీచాతి నీచంగా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆఖరి విషయం, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మీకండి. నేను మా నాయకులు కార్యకర్తలు మొత్తం ఆదేశాలు ఇచ్చాను. ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడైనా మీరు ముందుగా ప్రోగ్రాం పెట్టుకోమన్నా స్థానికంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా వారి కుమార్తెనా అక్కడికి వస్తే వాళ్ళ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకండి. మీ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోండి. మరో ప్రాంతంలో తిరగండి. ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగిన తర్వాత తిరగండి. ముఖ్యంగా ఆదాల కుటుంబ సభ్యులు, ఆదాల కుమార్తె ఇంకెవరైనా వస్తే గౌరవంగా చూడండి అని చెప్పని మా నాయకులు మొత్తం చెప్పారు. ఎక్కడ ఆదాల కుమార్తె గారు తిరిగితే మా వైపు నుంచి ఎక్కడ చిన్న పొరపాటు జరగదు. అదే నాగరాజు గారు మీరే సాక్ష్యం. దీనికి 29వ డివిజన్లో గాంధీనగర్లో నా 2వ కుమార్తె ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి వైసీపీ జెండాలు చేత పెట్టుకుని ఆ రోజు అక్కడ వాళ్ళ కార్యక్రమం లేని కూడా లేదు. మాది 3 రోజుల ముందే సోషల్ మీడియాలో తెలియజేశాం నా కుమార్తె ప్రచారం చేస్తుందని. వెంటబడి హేళన చేస్తూ ఆ వ్యక్తిని, ఆ హేళన చేసిన వ్యక్తిని శిక్షించాలంటే 15 నిమిషాలు పని. ఈ రోజు కాదు, ఈ రోజైతే ఆలోచన చేయడం కూడా వేస్ట్. ఆ రోజే 15 నిమిషాల పని. కానీ అక్కడ కూడా ఇదే ప్రజలకు భయపడ్డాం. ఏమో ప్రజలు ఏమో అనుకుంటారు ఇవన్నీ. ఇది తెలియదు ప్రజలకి. ఎంతవరకు న్యాయం అంటే మన ప్రత్యర్థులు రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు. మన ప్రత్యర్థులైనా పెళ్లిళ్ళలో పేరెంటాల్లో కనపడితే నమస్కారం పెడతాం గౌరవంగా. కుటుంబ సభ్యులంటే ఇంకొంచెం ఆప్యాయత చూపిస్తాం. రాజకీయాలు ఏమి శత్రు దేశాలు ఏం కాదు కదా. నాకున్న సంస్కారం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు లేకుంటే ఎట్టా? మీ కుమార్తె తిరిగింది. ఎక్కడైనా మా వాళ్ళ నుంచి రూరల్లో చిన్నపాటి సంఘటన జరిగిందా? మీ పర్యటనలో జరిగాయా? అదే నా కుమార్తెలు జరుగుతుంటే ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఎన్ని చేశారు చూడాలి. రేపో ఇల్లుండో వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అయ్యా మా సొంతంగా చేసామనో లేకుంటే నీ కూడా ఆయన జయించాడనో చెప్పాలి. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. వైవి రామరెడ్డి చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడా. దయచేసి మీడియా మిత్రులారా, నా మానసిక పరిస్థితి, నా భావోద్వేగాలు అర్థం చేసుకోండి. నేను ఏటికి బాధపడటంలే. నువ్వు రాజకీయంగా నన్ను తిట్టు, వ్యక్తిగతంగా కూడా నన్ను తిట్టు. చంద్రబాబు గారినే తిట్టారు, పవన్ కళ్యాణ్ గారినే తిట్టారు. వారితో పోల్చుకుంటే నేనెంత? లోకేష్ గారిని తిట్టారు, నేనెంత వారితో పోల్చుకుంటే? ఒకరు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏ రోజు కూడా కన్నీటి బొట్టు కాల్చాల. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు లాంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఎవరూ లేరు. ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే. ఈ దేశంలోనే ఒక 5-6 మంది ఉంటే సుదీర్ఘ చరిత్ర కలిగిన వాళ్ళు ఒక నవీన్ పట్నాయక్ గారు, అలాంటి వాళ్ళల్లో చంద్రబాబు గారు ఒకరు. అలాంటి చంద్రబాబు గారు అలిపిరి వద్ద బాంబుల దాడులు జరిగితే, ల్యాండ్ మైన్స్ పేలితే కూడా కన్నీళ్లు పెట్టాల. అలాంటి చంద్రబాబు గారిని నిండు శాసనసభలో ఏ విధంగా అవమానించారో కన్నీళ్లు పెట్టారు తెలుసు. నన్ను సర్ది చెప్పుకున్నా, వాళ్ళనే చెప్పారు, వాళ్ళే చేశారు. కానీ నేను తీవ్రంగా బాధపడేది ఏమిటంటే, నా భార్య నా కుమార్తెలు ఏం చేశారు? ఇంటికి వస్తే టీ ఇచ్చారు, మీకు అంకుల్ బాగుండవు అని అడిగారు, అన్న బాగుండవు అని అడిగారు, అక్క బాగుండవు అని అడిగారు, టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, ఎడన్నా కనపడితే గౌరవంగా తిరిగారు.
వీళ్ళలో కొంతమందిని అయితే నా భార్య ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళుతూ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. ఒక సిద్ధికి కావచ్చు, మరోదానికి కావచ్చు. అంత గౌరవంగా మేము చూసాం కదా, బిడ్డలాగా చూసాం కదా. మాట్లాడితే మాట్లాడారు. నా భార్య నా కుమార్తె ఫోన్ నెంబర్లకి నేరుగా పెట్టేది ఏంది? గ్రూపులో మీరు పెట్టింది చూస్తారు కదయ్యా, చూశారో లేదో. మానసికానందం ఆధార ఇంట్లో చేరి ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది. అవును, ఒక ఆయన ఇట్టంట, బా శభాష శిష్య, శభాష శిష్య, ఇట్టంట శభాష శిష్య, శభాష శిష్య, ఇట్టంట చిటికి లేస్తా. ఏంటండి నేను చెప్పడం కదా. నిన్న ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి చెప్పారు, ఇదంతా ఆదాలు చేయించాడు. అంటే వారు వివరణ ఇవ్వాలి. వారు వివరణ ఇవ్వకుండా కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. అసెంబ్లీ నుంచి వచ్చి మాట్లాడాల్సిన భాష ఉంటుంది. నేను గమ్ముండా కూడా మా నాయకులు కార్యకర్తలు గమ్ముండేటట్లేదు. నేనేమడుగుతున్నాను, ఆదాల గారి గురించి ఒక్క మాట నేను పొరపాటు మాట్లాడాల. ఆదాల గారి గురించి నయవంచకుడని, మోసగాడని, పెద్ద మనిషి ముసుగు దోసుకున్నటువంటి నీచుడని మాట్లాడింది ఎవరు? ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. వారు వివరణ ఇవ్వాలి. 2 కోట్లు ఖర్చు పెట్టించాడు అని చెప్పాడు నా మీద ఆదాల, నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా దుష్ప్రచారం కోసం. దానికి వారే సమాధానం చెప్పాలి. వాలంటీర్లు కొంతమంది రిజైన్ చేస్తున్నారు, పైపెత్తి వాళ్ళ నాయకుల మీద కంప్లైంట్. అలాంటి వాలంటీర్లకు మీరేమన్నా చేయగలిగే అవకాశం? నా ఉద్దేశంలో సార్, వాలంటీర్లు పాపం బాగా చదువుకుని ఏ ఉద్యోగం లేక 5,000 రూపాయల కోసం వాలంటీర్గా చేరారు. వారి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డు చాకరీ చేయించారు. ఎన్నికల వేళ రాజీనామాలు కూడా చేయించారు, కొంతమంది చేశారు. నేను ఆ రోజే చాలామందికి చెప్పాను, అమ్మ చంద్రబాబు గారు వస్తారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, చేయొద్దని. చాలామంది చేయరా, కొంతమంది చేశారు. కానీ ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది, ఒత్తిడికి గురై, బెదిరింపులకు గురై ఎవరైతే రాజీనామాలు చేశారో, ఎవరైతే ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా మమ్మల్ని ఒత్తిడి చేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయభ్రాంతులు చేశారు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండింది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే మేమేమి చేయలేక రాజీనామాలు చేసామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారో వారందరినీ వాలంటీర్లుగా తిరిగి తీసుకుంటే బాగుంటుందని ఓ శాసనసభ్యుడిగా నా అభిప్రాయం. ఇంకా సార్ లాస్ట్ ముఖ్యమైన విషయం సార్, మీ ద్వారా రూరల్ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులకి, కూటమి నాయకులకి మనవి చేస్తూ ఉన్నా, దయచేసి వ్యాపార సంస్థల ముందు ఎక్కడ రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు. వారి వ్యాపారం చిన్న వ్యాపారం. ఉదయాన్నే వస్తూ ఉంటే చూసా, ప్రత్యేకనపేట సెంటర్లో నా ఫ్లెక్స్ ఒకటి భారీ ఫ్లెక్స్ వేసి 4 అంగళ్ళు సగం కనపడుతున్నాయి, సగం కనపడుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. దయచేసి వ్యాపార సంస్థలకు అడ్డంగా మీరు అనొచ్చు, వాళ్ళు అడిగాము వాళ్ళు ఒప్పుకున్నారని, అయినా కుదరదు. మీరు అడగాల్సిన అవసరంలా, వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరంలా. దయచేసి నన్ను అభిమానించే నాయకులు, కార్యకర్తలారా, రూరల్ నియోజకవర్గంలో చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, మధ్యతరగతి వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళ షాపులకి అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీయవద్దు. ఇలా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటా. దయచేసి వెంటనే వెళ్ళి ఆ ప్రత్యేకనపేట సెంటర్లో 2 చోట్ల కట్టి ఉన్నారు, 36, 38 ఈ 2 డివిజన్ల నాయకులది దీని బాధ్యత. వెంటనే ఆ ఫ్లెక్సీలు ఇప్పించాలని కోరుకుంటున్నా. ఇదే కాకుండా ఎక్కడైనా సరే వేదాయపాలెం కానీ, భక్తవచనాలు కానీ, ఎక్కడైనా పొదలకు రోడ్డు కానీ, టీ బంకులకు అడ్డంగానో, చిన్న వ్యాపారాలకు అడ్డంగానో, పెద్ద షాపులకు అడ్డంగానో, వ్యాపార సంస్థలకి అడ్డంగా నా ఫ్లెక్స్లు కట్టి ఉంటే వెంటనే తొలగించండి. మీరు తొలగించకుండా నేను తొలగిస్తా. దయచేసి దీన్ని పునరావృతం చేయొద్దు.